ఒకసారి ఈ వీడియోస్ చూడండి. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ తో క్రియేట్ చేసిన వీడియోస్ ఇవన్నీ. అది కూడా నేను ఇంగ్లీష్ అంతంత మాత్రమే వాడాను. ఏ స్కిల్ లేని వాళ్ళు కూడా టెక్స్ట్ టు ఇమేజ్ అండ్ టెక్స్ట్ టు వీడియోస్ క్రియేట్ చేయగలరు. విత్ ఇన్ సెకండ్స్ లోనే క్రియేట్ చేయగలరు. ఇప్పుడు 4 టూల్స్ గురించి చెప్పబోతున్నాను. వీటి యూస్ చేసి చాలా మంది ఇన్స్టాలో రీల్స్ పెడుతున్నారు అండ్ ఇలాంటివి పెట్టి మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు చాలానే ఉన్నారు. సో ఈ టూల్స్ గురించి చెప్పే ముందు మీరు ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే ట్యూటోరియల్ వీడియో కదా, జస్ట్ ఈ టూల్స్ యూస్ చేసి ఇలాంటివి కూడా జనరేట్ చేయొచ్చు అండ్ మీరు కూడా జనరేట్ చేయొచ్చు అని అయితే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. జస్ట్ ఒక ఓవర్ వ్యూ రావడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. మనం వీడియోలో ఇంకా స్టార్ట్ చేద్దాం. టూల్ నెంబర్ 1 Polo.ai. Polo.ai గురించి కంప్లీట్ గా చెప్పాలి అంటే ఆల్ ఇన్ వన్ ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్. టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయడానికి కానీ టెక్స్ట్ టు వీడియో జనరేట్ చేయడానికి లేదా కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ ని జనరేట్ చేయడానికి Polo.ai ది బెస్ట్ టూల్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే Polo.ai లో డైలీ మనకి 2 క్రెడిట్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. బట్ ఏదైనా ఇమేజ్ ని కానీ వీడియోని కానీ జనరేట్ చేయాలంటే 10 క్రెడిట్స్ పైనే మనకైతే ఖర్చు అవుతుంది. సో దీనికి మనం చేయాల్సింది ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనమైతే ఈజీగా ఎక్కువగా జనరేట్ చేయొచ్చు. జనరేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. టూల్ నెంబర్ 2 Lovable.dev. కొన్ని ఇయర్స్ ముందు వెబ్సైట్ కావాలంటే వెబ్ డెవలపర్ కావాలి. బట్ ఇప్పుడు కూడా వెబ్ డెవలప్మెంట్ డిమాండ్ లోనే ఉంది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ అండ్ వెబ్సైట్స్ ని కానీ చిన్న చిన్న వెబ్ డిజైన్స్ ని కానీ డిజైన్ చేయడానికి Lovable.dev ఇస్ ద బెస్ట్ టూల్ అని చెప్తున్నా. ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే జస్ట్ ప్రాంప్ట్ తో ఫ్రంట్ అండ్ డిజైన్స్ అన్నిటిని ఈజీగా జనరేట్ చేస్తుంది. నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ తోనే సింపుల్ క్యాలిక్యులేటర్ ని జనరేట్ చేసి ఇచ్చింది. టూల్ నెంబర్ 3 Kling.ai. నేను చెప్పినటువంటి ఈ టూల్స్ నా ఫేవరెట్ టూల్ Kling.ai. ఒకసారి ఈ వీడియోస్ చూడండి. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ తోనే ఇలాంటి వీడియోస్ జనరేట్ అయ్యాయి. టోటల్ 160 క్రెడిట్స్ ఉంటాయి. 160 క్రెడిట్స్ కంప్లీట్ అయ్యే వరకు మన ఇష్టం వచ్చిన ఇమేజ్ వీడియోస్ మనం జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కితే Kling.ai గురించి ఎక్కువగా చెప్పను, ఎందుకంటే నేను Kling.ai మీద ఒక ట్యూటోరియల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నౌ ద లాస్ట్ టూల్ మేక్ రీల్స్ AI. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ తో రీల్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా లాక్స్ ఎర్న్ చేయడం చాలా ఈజీ. ఈ టూల్ ఇలా వీళ్ళందరూ ఎలా వచ్చిన వాళ్ళే. ఈ టూల్ లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మన వాయిస్ ని కూడా క్లోన్ చేసి మన వాయిస్ తోనే డబ్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేసి ఈజీగా మనకైతే ఇచ్చేస్తారు. చూపించడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి ఇన్స్టాలో రీల్స్ పెట్టి మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ. ఈ టూల్స్ ని యూస్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇవే 4 టూల్స్ నేను చెప్పాలనుకున్నాడు. నేనైతే ఓవర్ వ్యూ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ లో చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ట్యూటోరియల్ వీడియో అయితే చేయలేదు. జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఇద్దామని అయితే ఈ వీడియో చేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Fight the fear when I feel like dying. I'm trying to fly high, but I'm not a pilot, can't deny it. There's some days I feel idiotic, just a product of